జయ రాధ మాధవ కుంజ విహారీ జయ గోపి జన వల్లభ గిరివరదారి యశోదనందన భజ జన రంజన యమున తీరా వనచారి యమున తీరా వనచారి జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదధర శివసాది గౌర భక్త బృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. భక్త కోటి బృందావనందరికీ నా పాదాభివందనం. ఈరోజు ఈ టాపిక్లో షడ్ గోస్వాములు, అంటే షడ్ అంటేనే ఆరు మంది గోస్వాములు. వాళ్ళ పేర్లు వచ్చేసి సనాతన గోస్వామి, రూప గోస్వామి, గోపాల్ భట్ట గోస్వామి, రఘునాథ దాస గోస్వామి, రఘునాథ భట్ట గోస్వామి, జీవ గోస్వామి. ఇలాగ 6 మంది గోస్వాములు మన బృందావనంలో చైతన్య మహాప్రభు యొక్క ఆదేశాలను అనుసరంగా కృష్ణుని యొక్క లీలలను అక్కడ ప్రతిష్ఠింపజేసి ఈరోజు మనము బృందావనంకి వెళ్తే ఇలా ఈ 6 మంది గోస్వాముల యొక్క పూజింపబడినటువంటి విగ్రహాలను మనం అక్కడ చూడవచ్చు. ఇందులో మనము గోపాల్ భట్ట గోస్వామి గురించి కొంచెం చర్చించుకుందాం. గోపాల్ భట్ట గోస్వామి వచ్చి మన దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన ఎవరో కాదు, మన శ్రీరంగం టెంపుల్లో ప్రధాన అర్చకుడు అయినటువంటి వెంకట భట్ట గారి కుమారుడే గోపాల్ భట్ట గోస్వామి. చైతన్య మహాప్రభు మన దక్షిణ భారతదేశ యాత్రకు వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో సేవ చేసేవాడు గోపాల్ భట్ట గోస్వామి. నేను కూడా వస్తా ప్రభు మీ వెంట అని మహాప్రభుని అడిగితే, లేదు నాయన మీ అమ్మ నాయన దేహం విడిచిన తర్వాత బృందావనంకి రమ్మని చెప్తాను. అప్పుడు వాళ్ళ నాయన అమ్మ దేహం విడిచిన తర్వాత గోపాల్ భట్ట గోస్వామి బృందావనంకి వెళ్తాడు. రోజు యమునా నది తీరంలో ఆయన స్నానం చేసుకొని తర్పణం వదిలేవాడు. ఇలా తర్పణం వదిలేటప్పుడు చేతిలోకి సాలిగ్రాలు వచ్చాయి గోపాల్ భట్ట గోస్వామి. మళ్ళీ వదిలేయడం, మళ్ళీ తర్పణం, మళ్ళీ వచ్చాయి చేతిలోకి. మళ్ళీ ఇలా ఎందుకు ప్రతిసారి నాకు ఈ సాలిగ్రాలు వస్తున్నాయి అని చెప్పి తీసుకొని ఆయన ఒక సంచిలో తెచ్చుకొని భగవంతుడి చెట్టు దగ్గర కట్టేసి రోజు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని భగవంతుని నామస్మరణం చేసుకుంటూ ఉండేవాడు. ఒకసారి ఈ పక్కన మిగతా 5 మంది గోస్వాములు ఉన్నారు కదా, వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క విగ్రహాలు, రాధాకృష్ణులని, రాధా దామోదరుని జీవ గోస్వామి, సనాతన గోస్వామి ఏమో రాధా మదన్మోహనుడు విగ్రహాలు, రూప గోస్వామి ప్రభు ఏమో రాధా గోవింద దేవ్జీని, ఇలాగా విగ్రహాలకు మంచిగా వాళ్ళు అలంకరణ చేసుకొని వస్త్రాలంకరణ, ఆభరణాలు, పూలమాలలు అన్ని కుట్టి మంచిగా చేసుకునేవాళ్ళు. అలాగే గోపాల్ భట్ట గోస్వామి వీళ్ళంతా పూజ మంచిగా చేసుకుంటున్నారు కదా, మరి నాకేమో సాలిగ్రాలు ఇచ్చాడు భగవంతుడు, నాకు కూడా భగవంతుడు మన విగ్రహ రూపాన ఉంటే నేను కూడా వస్త్రాలంకరణ, ఆభరణాలు, పూల అలంకరణ చేసుకునేవాడిని కదా అని ఒక భావన, అంటే మనసులో ఒక భావన ఏర్పడుతుందంట. అంటే ప్రతి హృదయంలో ప్రతి ఒక్క జీవనంలో కృష్ణ భగవాన్ ఉంటారు కాబట్టి తన భక్తునికి కావలసినది చేయాలని చెప్పి ఆ సాలిగ్రంలో నుంచి ఉద్భవించినటువంటి విగ్రహమే రాధా రమణ. బృందావనంలో మనం వెళ్తే గాన ఇంతే ఉంటాడు చిన్నగా. ఆ రాధా రమణ విగ్రహం ఎప్పుడైతే సాలిగ్రామంలో నుంచి ఉద్భవించిందో పక్కనున్న గోస్వాములంతా వచ్చి చాలా అందంగా ఉన్నాడు మీ కృష్ణుడు అని బట్టలు కట్టించేసి వాళ్ళు అలంకరణ చేసుకొని పూజ చేసేవాడట ఈ గోపాల్ భట్ట గోస్వామి. మనం ఇప్పుడు బృందావనంకి వెళ్తే కూడా అక్కడ పూజారులు రోజు వస్త్రాలంకరణ భగవంతుడికి చూపిస్తారంట. భగవంతునికి ఆ పూజారులు కానీ చూపించినప్పుడు భగవంతుడు నవ్వుతాడంట. అంటే సెలెక్ట్ చేసుకోవడం. మనం కూడా భౌతికంగా మనం షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళి బట్టలు వేసుకొని చూస్తుంటాం కదండి, ఏది నచ్చిందో అట్లా వేసుకొని. అలాగా రాధా రమణుడు అక్కడ పూజారులు చూపించినవి ఆయనకు నచ్చలేనుకొని పక్క పెట్టాడు. నవ్వినప్పుడు మళ్ళీ పెట్టడం, నవ్వితే అవి వేసేవాళ్ళంట. అంటే మహోన్నతమైనటువంటి విగ్రహమే రాధారమణ. సో మనం బృందావనంకి వెళ్ళినప్పుడు
ఆ రాధారమణ దర్శనం చేసుకొని మనం తనివి తీరా ఆనందపడండి నేను భక్తులందరినీ కోరుచున్నాను. హరే కృష్ణ. జయ రాధ మాధవ కుంజ విహారీ, జయ రాధ మాధవ కుంజ విహారీ, జయ గోపీ జన వల్లభ గిరిధరవారి, జయ గోపీ జన వల్లభ గిరివరధారి, యశోదనందన వ్రజ జనరంజన, యశోదనందన వ్రజ జనరంజన, యమున తీరావనచారి, యమున తీరావనచారి, జయ రాధ మాధవ కుంజ విహారీ, జయ గోపీ జన వల్లభ గిరివరధారి, యశోదనందన వ్రజ జనరంజన, యమున తీరావనచారి, యమున తీరావనచారి, నమో విష్ణు పదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమత్ భక్తి వేదాంత స్వామినితి నామినే, నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారిణే, నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే, జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద, శ్రీ అద్వైత గదాధర శివసాది గౌర భక్త బృంద, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భక్తులందరికీ పాదాభివందనం.